కనిపించనా? ఎవరైనా ఈ పండుని తల మీద పెట్టుకోండి. కొంచెం భయం వేసి కదులుతావేమో, కళ్ళు మూసుకో. నీ ఆటలు అసలు ఇంకన్నిటికీ నువ్వే కారణం. సుభద్ర, సుభద్ర. నీ భయమే కానీ మా అబ్బాయి గురి తప్పదు వదినా. భలే అన్నాడా, భలే. కృష్ణ, నీకిదే చెప్తున్నాను. నీ పంచపాండవుల పరాక్రమం అంతా ఒక ఎత్తు, నా మేనల్లుడి వీర విక్రమం ఒకవైపు. జ్ఞాపకం ఉంచుకో. భద్ర, ఇంత వీరపుత్రుడిని కన్నందుకు నగారు ఏం వరము ఇస్తారు అడుగు. శశి నా కోడలైతే చాలు, ఇంతకన్నా నాకేం వరం కావాలన్నయ్యా? ఇది కూడా ఒక పెద్ద వరమేనా సుభద్ర? అవునవును, ఇదిగో శశి నీ కొడుకు, సరేనా? శశిరేఖమ్మ, శ్రీకృష్ణుల వారు వచ్చారు. మా చిన్నాన్నగారు వచ్చారా? శశి, నీకోసం ఒక బహుమానం వచ్చింది. ఈ కాంతంలో ఈ పేరుతో తెరిచి చూడు. నన్ను తలకినది నీవే, నన్ను పిలకినది నీవే, నా మదిలో నినది హృదయము కలవర పరకినది నీవేనా. మెలకువగా ఆ మెల
ఎంత అవమానం, ఎంత మోసం! నన్ను పరామర్శించడానికే ఆ ధర్మరాజు రాజసూయం చేశాడు. నన్ను చిన్నబుచ్చడానికి మయసభని నిర్మించాడు. నాకు మ్రొక్కవలసిన సామంతరాజు నా ఎదురుగానే ధర్మరాజుకు పాదాక్రాంతులై కప్పములు కట్టి కానుకలు చెల్లించాడు. అన్నింటినీ మించి ఆ ద్రౌపది చేసిన అవమానం, ఆ పరాభవాన్ని నన్ను దయించక ముందే అగ్నిదేవునికి ఆహుతైపోతాను. గోరుతో పోయేదానికి తొట్టెలు ఎందుకు దుర్యోధన? ధర్మరాజుని జూదానికి పిలిపించు. నా పాచికలతో సునాయాసంగా జూదమాడి ధర్మరాజు అఖండ సామ్రాజ్య లక్ష్మిని తెచ్చి నీకిస్తాను. జూదంలో జయప్రజయాలు దైవాధీనాలు మామ. మనమే ఓడితే అయితే పరీక్షించండి నా పాచికని. దుశ్శాసన, నీవు చెప్పు, ఎన్ని కళ్ళు పడాలి? 2. తలనామా బలి, ఇదే మన తక్షణ కర్తవ్యం. శక్తిని దాచి యుక్తికి పాకులాడడం విరోచితం కాదు. పర్వాలేదు వీరకర్మ, నా వద్దని పరీక్షించు. అదే 2. తలనామా బలి, ఇదే మన తక్షణ కర్తవ్యం. దుర్యోధన, నువ్వు కూడా పరీక్షించు. సరే, పరీక్షిస్తాను. అదే 2 కాదు 1. తలనామా బలి, ఇదే మన తక్షణ కర్తవ్యం. చూసావా, తడపడితో అడిగితే అదే తడపడి ఒకటే పడింది. ఇక పిలిపించు ధర్మరాజు. చివరి మాట చెప్తున్నాను, శశి నా కోడలు కాకపోతే నేను ఇక్కడ ఒక్క క్షణమైనా ఉండను. చివరికి ఇదేటమ్మా నీ బెదిరింపు? పాండవుల ప్రతాపాల కన్నా కౌరవుల ఐశ్వర్యాన్ని శాశ్వతం అనుకుంటున్నారేమో. అది ఎన్నటికీ కాదు. ఏమైనా సరే నిశ్చయించిన ముహూర్తానికి శశి వివాహం కౌరవ యువరాజు లక్ష్మణ కుమారునితో జరగవలసింది. మామయ్య, మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడకండి. మా నాన్న ఇక్కడ లేకపోయినా నేనున్నాను. ఏం చేస్తావో? ఏం చేస్తానా? అభిమన్యు, మామయ్య మీద తిరుగుబాటు చేసి నాకు అప్రతిష్ట తెస్తావా? ఇదే నీ తిరుగుబాటు కాదు, వీరోచితంగా ప్రవర్తిస్తున్నారు. మామయ్య, ఆ కౌరవులు మీరు అనుకున్నంత వీరులే అయితే ఆ లక్ష్మణ కుమారుడిని రమ్మనండి. ఆ దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకునిలని వాళ్ళ చతురంగ బల్లాలని చీల్చి చెండాడి హస్తనపురంకి తరిమి కొట్టి వీర విహార స్వయంవరంలో శశిని నేను దక్కించుకుంటాను. అభిమన్యు, నువ్వు ప్రతాపవంతుడువే అయితే ఇంత ఇలా వ్యర్థ ప్రలాపాలతో ఇలా నిల్చుంటావా? అష్టదిక్కుంబి కుంభాగ్రాలపై మనస్సు ధ్వజ ముద్రాల చూడవలదే. గగన పాతాల లోకాలలోని సమస్త భూత కోటులు నాకు రొక్కవలదే. ఏ దేశమైన నా ఆదేశ ముద్రపడి సంభ్రమాశ్చర్యాల జరుగవలదే. హై హై ఘటోత్కజ, జై హై ఘటోత్కజ అని దేవగురుని కొన్నాడవలదే. నేనే ఇరువినెల్ల శాసించవలదే. నేనే ఐశ్వర్యమెల్ల సాధించవలదే. నేను మన బంధుమిత్రులకు ఘనతలన్నీ కట్టబెట్టిన ఘన కీర్తి కొట్టవలదే. కానీ జమో పాండవులు అస్మదీయులు అంటే మన వాళ్ళు. చెప్పు వైద్య. పాండవులు అసమదీయులు. అసమ కాదు, అస్మ అనాలి. అసమ కాదు, అసమ్మ అనాలి. వినాకే విద్య నడుపుతున్నాడు. అస్మ అన్నమనంది. ఎందుకు ఆ మాటతో
మన వాళ్ళే తెలుసుకుంటాము. చాలు చిన్నమయ్య, పాండిత్యము కంటే జ్ఞానం ముఖ్యం. వేసుకో వీరతాము. ఒరే రంగు, అన్నములు అస్మదీయాలు మరి వారి విరోధులు ప్రభులను ఏమనో చెప్పు. దశమదీయాలు ఇది విడు పుట్టించాడు ప్రభు. అవును అవును, ఎవరు పుట్టించుకున్నా మాటలు అలా పొందుతారు. వేసుకో వీటికి 2 వీరతాము. మరి చిన్నమయ్య, ఈ దుర్యోధన దుశ్శాసన కర్ణశకుని కలిపి కొడితే ఏమంటారో చెప్పించు. అబ్బా శివ అల్లా విధిగా అంతే దోషం. అబ్బా శివ 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 శివ. దోషం ఏమిటి దోషం? ఆ దుష్ట చాతుష్యాన్ని అలాగే చీల్చి విడదీసి విడివిడిగా పొడి చేయాలి. దుష్ట చాతుష్యం. సూర్యుడివి అయితే ఎదురు పడరా, నీ మాయలు పటాపంచులు చేస్తాను. నన్ను శరణ కోరినోడే నావాడు. అభిమన్యు, అభిమన్యు, నాయనా అభిమన్యు. అఖిల రాక్షస మంత్ర తంత్రాది అతిశయమున నచు శ్రీకృష్ణ సోదరి నగదు నేనే. దివ్య శస్త్రాస్త్ర మహిమల తేజరిల్లు అనగు అర్జున పత్నియే నగదు నేనే. ఈశరం బసగోల్చి సిద్ధించుగాక పాండవ కులైక భూషణు ప్రాణరక్ష. శరణు మాత, శరణు శరణు. తెలియక చేసిన అపరాధం ఇది. క్షమించు మాత, తెలియక చేసిన అపరాధం ఇది. నేను భీమసేనుడి పుత్రులను ఘటోత్కజుడు. క్షమించు మాత, తెలియక చేసిన అపరాధం ఇది. నాయనా ఘటోత్కజ. ఒరే అసురా, విజయోస్తు సోదరా, విజయోస్తు. నీకు ఎక్కడనే ఉన్నాను మాత రక్షణ. నాయనా అభిమన్యు, ఈ అగ్రజుడు ఘటోత్కజుడు. హే అగ్రజ. విన్నాను మాత, విన్నాను. ఇచ్చిన మాట తప్పుటయేగాక తుచ్చ కౌరవులు పొత్తు కలుపుకుని జగత్ ఎరిగిన పరాక్రమవంతులైన మా జనకులనే తూననాడిరిగా యాదవులు. ఎంత మతం, ఎంత కావరం, ఎంత పొగరు, అంతకంత ప్రతీకారం ఆచరించి కౌరవులు యాదవులు కట్టగట్టి నేలమట్టు పెట్టుకుంటే నా మహిమ ఏలా. నాయన, అక్కడ నీవు ఏ అఘాయిత్యమో చేయరాదు. నా చిన్నన్నయ్య శ్రీకృష్ణుడు. నీవు అక్కడికి వెళ్ళి వారిని కలువు. అక్కడ నీవు ఏం చేయాలో ఆ ఉపాయాలు కూడా చెప్తారు. నమో కృష్ణ, నమో కృష్ణ, నమో కృష్ణ. చిరంజీవ చిరంజీవ, సుఖీ భవ సుఖీ భవ. ఇక నువ్వు నిర్వహించాల్సిన శుభకార్యం మాయ శశిరేఖావే లక్ష్మణ కుమారుడిని పెళ్లి ఆడాలి. కౌరవ భారతం పట్టాలి. మైనా ఇక నుంచి నువ్వు ఇతనికే సఖివి. మైనా, మన అంతఃపురానికి దారి. శశిరేఖమ్మ, అలా చూస్తారేంటి? నేను మీ ఇష్ట సఖిని. కాస్త మెలకువ తెచ్చుకోండి. ఏమన్నా పీడకల వచ్చిందండి? పీడకలే వచ్చింది. నేను రాక్షసులైపోయానట. నా కంఠం కూడా మారిపోయిందట. ఇప్పుడు నా కంఠం నాకు వచ్చినట్లేనా? మరి చెల్లెలు ఇంకా భయపడుతున్నారేంటి? ఏమోనమ్మా, ఇవాళ మీరు కొత్తగా ఉన్నారు. మరి ఇక నేను పాత శశిరేఖను అనుకున్నారా? కాదు, ఇప్పుడు నేను శ్రీ లక్ష్మణ కుమారుడు పట్టమంచిని.
అంటే మా వారు భావిరారాజులు, నేను భావిరారాణిని. తాతగారు మనము విధిని ఇంటికి వచ్చినట్టేనా? వచ్చినట్టే. ఏది పెళ్లి కుమార్తెను చూపిస్తా అన్నారు కదా, ఏది? ఇదిగో ఇప్పుడే పిలిపిస్తాను.
నిక్షేపం లాంటి కోతంటావేమిటి నాయన? నీ సరసానికి ఇదే నా సమయం. కానీ ముహూర్తం నిలిచిపోతోంది. పూలదండవే నాయనా.